అయ్యో సార్ సార్ నలిపింది సారీ రా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రండి చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా? ఏంటో అదేంటల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు చెప్పమ్మా. ఇందాక చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదల్లుడు. అవును మావయ్య. తీసుకెళ్ళుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా ఈ అన్యాయం? సారీ చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? అది కదా పిల్లలు అసలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు? శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య. అది కాదురా పిల్లలు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే? ఏమైనా ఏంటి సొంత పిల్లని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి. మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మావయ్య మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. రాయ్. ఏంటి పూట స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి రెండేగా? అవునవును, ఈ 2 అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను. బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి బయలుదేరుతున్నారా? అవును. ఏ షూస్ ఏమైనా తుడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగికి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత? 5 స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే? ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి? నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో. మిస్టర్ ప్రతాప్, నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చుని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూతపడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్? గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను. ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక? ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్ కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. రండి. ఓహో,
నా బంగారు లైట్ బందర్ లడ్డు ఓహో నా తిరుపతి లడ్డు ప్రియా ఎలా ఉంది? అయ్యో జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూడండి. ఈ టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే వస్తాను. ప్రియా ఈ మందులు తీసుకొచ్చేస్తాను. ప్రియాలే టాబ్లెట్స్ తీసుకో. రమ్మ చూసారా ఏమంటుందో? ఏమంటుంది? నాది ప్రేమించే వయసే గానీ ఎవరిని ప్రేమించలేదు. మావయ్య నేను ప్రియని చూస్తుంటాను, మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. అలాగే. చూసారా ప్రియం చూసుకుంటాడట. ఇంకెక్కడ కూర్చున్నారండి? పదండి మన వాళ్ళు. అదా డాడీ డాడీ ఏయ్, చూడు డాడీ బబ్లు నన్ను ఎలా కొడుతున్నాడు. నే డాడీ అది నాకు ఇచ్చింది. ఏయ్. నిన్న అసలు ఇది ఉండు, మమ్మీకి ఉంటూ బాగాలేదు. అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకోండి పండి. రా బబ్బీ. ప్రియా ప్రియా లే జ్యూస్ తాగుదు కానీ లే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది లే. అది డాడీ స్కూల్ కి టైం అయిందిరా. ఆ? అరే అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి ఈ టాబ్లెట్స్ వేసుకో. వస్తా. డాడీ ఇవాళ నువ్వు త్వరగా రావాలి. ఏమ్మా? ఇవాళ నా బర్త్డేగా. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే పపి డార్లింగ్. అది సేమ్ డైలాగ్. థ్యాంక్ యూ డాడీ. ఈవినింగ్ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఇవాళ పార్టీ వద్దులేమ్మా, ఏ? మమ్మీకి ఒంట్లో బాలేదు కదా. వచ్చే సంవత్సరం 2 పార్టీలు గ్రాండ్ గా చేద్దామే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను డాడీ. పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. అమ్మకు బాగున్నప్పుడు పార్టీ ఇస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా మరి. అయితే వద్దులే. గుడ్ గర్ల్. పదండి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. ఆ? మమ్మీ బర్త్డే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అల్లుడు గారు? బ్రహ్మాండంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ లైఫ్ లో ఒక్క మంచి పని చేసావు. అంటే ఇన్నాళ్ళు మేము చేసింది స్కామ్లు బోఫోర్తులునా? నాకు తెలియకడతారు, మీరు మంచి పనే చేశారండి. మనోరాల్ బర్త్డేకి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు కదా. ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏం చేశారనుకుంటున్నారా? ఏం కాదండి బాబు, మరి ఎవరు చేశారు? మన ప్రియమ్మ గారండి. రండి పప్పి చేత కేక్ కట్ చేయించండి. ఏంటి ప్రియ ఇదంతా? అసలే నీకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు బానే ఉన్నానండి. అయినా సరే ఇంత శ్రమ పడి. తల్లిగా అది నా బాధ్యత. పుట్టినరోజు పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. పప్పిని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. రండి కేక్ కట్ చేయించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ గా కట్ చేయించాలి. అప్పుడే పిల్లలు ఆనందపడతారు. కానివ్వండి. త్వరగా కట్ చేయించండి, ఆకలిస్తుంది. పపి క్యాండిల్ లేదు. గట్టిగా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పాకిస్తాను ఇండియాలో ఉండే అల్లుడు అమ్మాయి ఇవాళ హైదరాబాదు సికింద్రాబాద్ లా కలిసి మెలుతున్నారా? ఇంకా 10 రోజులు ఆగితే వాళ్ళిద్దరి మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోయి విజయవాడ బెజవాడ ఒకటైపోతారు. అయితే ఇప్పుడే వాళ్ళని విడదీయాలి. విడదీయాలా? మ్మ్. ఖాళీగా ఉన్నాడు క్యాట్ కటింగ్ చేయడం అంటే ఇదే. వాళ్ళిద్దరు విడిపోయినంత కాలం కలపడానికి ప్రయత్నం చేశారు. తీరా వాళ్ళిద్దరు కలవబోతుంటే విడగొడతారంటారండి. ఆత్రేయ గారు ఏమన్నారు? నీతో ఏమన్నా అన్నారేమో గానీ నాతో ఏమనలేదు. విడదీస్తే విరహం పెరుగుతుంది, దూరం అయ్యే కొద్దీ దగ్గర వాళ్ళని అనిపిస్తుంది అని అన్నారు. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఇప్పుడు విడదీయాలి. ఓహో అలా వచ్చారా? నువ్వెలా రావాలో చెప్తాను రా. నమస్కారం అండి. ఏంటిలా వచ్చావు? నేను రాలేదు, ప్రతాప్ గారు పంపించారు. దేనికి? మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉందంట కదండి, అది క్లియర్ చేసి రమ్మన్నారు. ఇదిగోండి 5,000. అకౌంటా? అదేనండి, నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా. చేస్తే కేక్ 500, చాక్ 100, డెకరేషన్ 1000, టీలు టిఫిన్లకు 1000, బూడగల కింద 250, సర్వీస్ ఛార్జీల కింద మిగతా అమౌంట్ ఇచ్చిరమ్మన్నారండి. నిజంగానే ఆయన పంపించారు ఈ డబ్బు? మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షద్ మెహతా బొంబాయి అతను పంపించాడండి. జోకు లేకు.
మా కమిడీస్ వచ్చిన ప్రాబ్లం ఏదండి? ప్రాబ్లం ఏది? మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు, మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు. ప్రేమతో పాప బర్త్డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా? కట్టుకున్న మూడు కాదు కదమ్మా, అవసరానికి పెట్టుకున్న మూడు, అందుకే పంపించాడు. ఎక్కడున్నాడు ఆయన? దేనికి? అదే నిన్న ప్రేగి జ్వరం వస్తే డాక్టర్ని తీసుకొచ్చి టాబ్లెట్ వేసి నోట్లో థర్మామీటర్ పెట్టి నెత్తి మీద తడిగుడ్డ కప్పి జ్యూస్ తాగించి డ్యూటీ మానేసిన ఐటంతో ఓటీ చేసామంట కదా, దానికి పేమెంట్. ఒంట్లో బాగోపోతే సాటి మనిషిగా సాయం చేశాను, దానికి ఒక రేట్ కడుతుందా? కమిట్మెంట్ ఉన్న వైఫ్ కాదు కదా, కాంట్రాక్ట్ వైఫ్, అందుకే సెటిల్ చేసి ఉంటుంది. ఏంటిది? ఆ ప్రశ్న నేను అడగాలి. పాపకి కనతల్లిని కానంత మాత్రాన కేకులు చాకులు అమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నానా? నేను మాత్రం తాళి కట్టినంత మాత్రాన అభిమానంగా సాయం చేస్తే దానికి రేట్ కడతావా? డబ్బు పంపిస్తావా? నేను డబ్బు పంపడం ఏంటి? మరి డబ్బు ఎవరు పంపారు? ఏమో నాకేం తెలుసు. మీ ఇద్దరి మధ్య సెటిల్మెంటే తప్ప సెంటిమెంట్ లేదని నేనే సెటిల్ చేశా. మా ఇద్దరికి సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవడు? నీకు మావని, నీ కూతురికి తాతని. అయితే ఎలా నాటకాలు ఎందుకు? మీరాడే నాటకాలు చూడలేక. అంటే మా ఇద్దరికి ఎలాగోలా గొడవ పెట్టి విడదీద్దామనా? అంటే మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా? కాపురం చేస్తున్నారా? కాపురం చేయకపోతే మాత్రం కలిసే ఉంటున్నావుగా. ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? అగ్రిమెంట్ కాపురం, సెటిల్మెంట్ వ్యవహారం. ప్రేమగా పప్పికి పుట్టినరోజు చేస్తే దానికి వెల కడతారా? తప్పే ఉందమ్మా. ప్రేమగా చూసుకోవడానికి, ఫ్రీగా చేయడానికి పప్పినికి ఏమైనా చుట్టమా? ప్రియా పప్పికి తల్లి. తల్లే? ఏ వరుసలో? కంటే కన్న తల్లి అవుతుంది, నిన్ను కట్టుకుంటే సవిత్ తల్లి అవుతుంది, దాన్ని పెంచుకుంటే పెంపుడు తల్లి అవుతుంది. ఈ మూడు కాకుండా ఈవిడ ఇంకే రకంగా తల్లి అవుతుంది? ప్రేమానురాగాలు పంచే ప్రతి ఆడది తల్లే. ప్రేమానురాగాలు పంచే ఆడది పెళ్ళాం ఎందుకు కాకూడదు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అడిగేది కూడా అదే. ఏమిటి నీ ఉద్దేశం అని. నీకేమవుతుంది? గండ, లవరా, వెళ్ళావా లేక ఉంచుకున్నదా? నోర్మై! నేను మోస్తాను, కానీ లోకం నోరు ముంచలేదు. లోకంతో మాకు పనిలేదు. కానీ నాకు పప్పికి ఉంది. పప్పి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. ప్రియ వచ్చిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రియ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? అంటే నిన్న పుట్టినరోజు చేసిన ప్రియ రేపు దగ్గరుండి నీ కూతురికి పెళ్లి కూడా చేస్తుందా? చేస్తుంది. కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తుందా? తప్పకుండా చేస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రియ మీద నాకు నమ్మకం ఉంది. అగ్ని సాక్షిగా కట్టుకున్న పెళ్ళమే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఏ సంబంధము అనుబంధము లేని ఈ కాంట్రాక్ట్ పెళ్ళం చివరిదాకా ఎందుకుంటుంది? చూడండి, మీరు పిల్లల కోసం మొగుడు పెళ్ళాల్లాగా నాటకం ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. కానీ రేపు బబ్లు పప్పిలకి ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అనుకుంటారా, అక్రమ సంబంధం అనుకుంటారా? 4 గోడల మధ్య మీరు వేరువేరుగా పడుకున్నా నలుగురు దృష్టిలో మీరు ఆడే నాటకం ఫ్రెండ్షిప్ కాదు, ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం. చిన్నపిల్లలు అమ్మా నాన్న ఆట ఆడితే తమాషాగా ఉంటుంది, కానీ పిల్లలున్న మీరు అమ్మా నాన్న ఆట ఆడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వంటే నాకెంతో ఇష్టం. ప్రియ అంటే నా కూతురు కంటే ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లేని లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి శాశ్వతం చేయండి. మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కలిసి బతకాలని కోరిక ఉంది. కానీ చెప్పుకోకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు? అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఇద్దరి జీవితాల్లోనూ గతం ఒక పీడకల, అది మర్చిపోయి ఆనందంగా జీవించండి. కాదంటే ఈ నాటకానికి తెరదించేయి. పిల్లలకు నిజం చెప్పేద్దాం. తల్లి తండ్రి లేరని 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. అంతేకాని ఇలా ఉండి లేకుండా వాళ్ళ నలుగురిలో నవ్వులు పాలు చేయకండి. ఒక్క మాట, రేపటి నుంచి ప్రియ నీ భార్యగా ఉంటేనే పప్పి ఇంట్లో నీ కూతురుగా ఉంటుంది. లేకపోతే నా మనవరాల్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తా. అడ్డొస్తే కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోతా. ప్రియా, ఉదయం మావయ్య ప్రవర్తన గురించి మనం బాధపడ్డాం, కానీ ఆయన అలా అంటంలో న్యాయం ఉందనిపిస్తుంది. పిల్లల కోసం అమ్మా నాన్నలుగా నటిద్దామని కమిట్ అయ్యాం. అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రేపు మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే మనం ఎందుకు విడిపోతాం? భార్యాభర్తలే విడిపోతున్నారు. ఏ బంధుత్వం లేని మనం ఎందుకు విడిపోలేం?
మనం ఒకరినొకరు భార్య భర్తల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నాం. ఎలా విడిపోతాం? అంటే జీవితాంతం కలిసే ఉండగలమంటావా? ఖచ్చితంగా. అంత నమ్మకం ఉన్నప్పుడు మనం అమ్మా నాన్నలుగానే ఎందుకు ఉండాలి? భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? నువ్వు పప్పీకి మంచి తల్లిగానే కాదు, నాకు మంచి భార్య కాగలవు. నీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆలోచించు, బాగా ఆలోచించు. నీకు ఇష్టమైతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీర కట్టుకో. లేదంటే పిల్లలకు నిజం చెప్పేసి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గానే విడిపోతాం. హలో ప్రతాప్, నా నెత్తి మీద కొట్టేం చేశావు? మీ పేరు మార్చేసి ఓహో టీవీ వాడికి అమ్మేశాను. అదేంటయ్యా, అది వాళ్ళు తీసేసుకుని వేసేసుకుంటే వాళ్ళ పాపులారిటీ పెరిగిపోదు. చస్తే పెరగదు, ఉన్న పాపులారిటీ ఊడి మూత పడుతుంది. అంటే మన కథ అంత పవర్ఫుల్ అన్నమాట. ఓహో ఛీ, ఓహో వా టీవీ పేరు కదా. ఆహా ఎక్స్క్యూజ్ మీ, ఆ? ప్రతాప్ అంటే మీరే కదా? అవును, ఏ? మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను. సారీ, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నేను కూడా చాలా అర్జెంట్ పని మీద వచ్చాను. రేపు కలుద్దాం. నా పేరు ముద్దు కృష్ణ. నేను ప్రియ మొగుణ్ణి. ఏంటి ఏమన్నా? నేను ప్రియ భర్తని, ఐ మీన్ మాజీ భర్తని. 5 గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడా రావటం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరిచ్చిన చీర కట్టుకున్నాను. క్షమించు ప్రియా, అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? నా మాజీ భార్య తిరిగి వచ్చింది. నేను ఒప్పుకుంటే మళ్ళీ నా భార్య అవుతానంటుంది. చట్టరీత్యా విడిపోయాం, శాశ్వతంగా కలవకూడదు అనుకున్నా. కానీ ఇప్పుడు తిరిగి నా జీవితంలోకి రమ్మనాలా బొమ్మనాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. మనసు మార్చుకుని చేసిన తప్పును తెలుసుకుని తిరిగి వచ్చిన ఆమెని క్షమించండి. మీ భార్యని చేసుకోండి. అదే న్యాయం, అదే ధర్మం. మరి నువ్వు? మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. తప్పు కాదా? తప్పదు. అయితే నువ్వు కూడా రావాలి. ఎక్కడికి? భార్యాభర్తల్ని
కలపటానికి. వెల్కమ్ ప్రియా. క్షమించు ప్రియా, మనసు మార్చుకొచ్చిన నా భార్య కాదు, నీ భర్త. చేసిన పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్వం అని నువ్వే అన్నావు. అది నా భార్యకే కాదు, నీ భర్తకు కూడా వర్తిస్తుంది. జీవితంలో మళ్ళీ ప్రియ నా మొహం చూస్తుందనుకోలేదు. తనని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ప్రతాప్. ఇట్స్ ఓకే. చాలా ఏళ్ల తర్వాత మీరిద్దరు కలిశారు. మీ మధ్య మూడో మనిషిగా నేను ఉంటాం భావ్యం కాదు. వస్తాను ప్రియా. ఆల్ ద బెస్ట్. రా ప్రియ, కూర్చో. ఎందుకు పిలిపించావు? ప్రియా, వెళ్ళిపోతున్నావా? నీ భర్త మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనే పాపం చేశాను, మీకేం ద్రోహం చేశాను? ఆ రోజు పప్పి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తేనే తిట్టి కొట్టారే. ఇప్పుడు నన్ను మోసం చేసిన నీచుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఏ అధికారంతో తీసుకెళ్లారు? అవునండి, మీరు మగాళ్ళు కదా. ఏంటి ప్రియా, ఇందులో మోసం ఏముంది? మీ కాపురం నిలబెట్టాలని. కాపురం? అసలు ఆ వెధవతో కాపురం చేస్తారని ఎలా అనుకున్నారు? ఎలా ఊహించుకున్నారు? అంటే అతను మారలేదా? మారాడు, మరింత రాక్షసుడిగా మారి వచ్చాడు. ఆ రోజు నేను నా బిడ్డ చచ్చావా బతికావో తెలియని వాడు ఈ రోజు నన్ను వెతుక్కుంటూ ఎత్తుకొచ్చాడు తెలుసా? ఏమడిగాడు తెలుసా? నీకు తెలుసు నేను పక్కా మగాణ్ణని. నీకు తెలుసు నా యజమానురాలు నన్ను ఉంచుకుంది అని. డార్లింగ్, నీకు తెలియదు కదూ, ఆవిడే ఈవిడే. నీకు తెలియంది ఇంకొకటి ఉంది. మా కనెక్షన్ గురించి తెలిసి మా బాస్, ఐ మీన్ ఈవిడ మొగుడు, రీసెంట్ గా గుండాకి చచ్చిపోయాడు. ఇప్పుడు మా లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఉంచుకుంటే బాగోదని నువ్వు తెంచి పారేసిన తాళి ఆవిడ మెళ్ళో కట్టేశాను. ఇప్పుడు నాకు ఆవిడుంది, ఆస్తుంది, అంతస్తుంది. కానీ లేనిదొక్కటే, మా ఆవిడికి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆవిడ బాగా అప్సెట్ అయింది. ఎవరినైనా పెంచుకుందాం అంది. నాకు పుట్టిన బిడ్డ ఉండగా ఎవడికో పుట్టిన బిడ్డని దత్తత తీసుకుంటాం ఎందుకని నిన్ను పిలిపించాను. నువ్వు ప్రతాప్ హ్యాపీగా సెటిల్ అయిపోయారని తెలిసింది. ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మీ ఇద్దరి మధ్య నా బిడ్డ అడ్డెందుకు? నా బిడ్డను నాకు ఇచ్చేయ్. నీ బిడ్డ? ఎవరా నీ బిడ్డ? నువ్వు కన్నావుగా. నేను కంటే నీ బిడ్డలు అవుతాడు. ఎందుకవుడు? నేను నీతో సంసారం చేస్తేనేగా నువ్వు ఆ బిడ్డని కనదు. పుట్టించడమే తండ్రితనం అయితే ఆ పని జంతువులు కూడా చేస్తాయి. అసలు పుట్టింది ఆడబిడ్డో మగబిడ్డో తెలుసా నీకు? ఆ బిడ్డను ఎప్పుడైనా చూసావా? కనీసం ఆ బిడ్డ ఎలా ఉంది అని తెలుసుకున్నావా? స్పీచ్లొద్దు. నా బిడ్డ నాకు కావాలి. ఇస్తావా ఇవ్వవా? నవమాసాలు మోసి కనిపించింది నీలాంటి పశువుకి ఇవ్వటానికి కాదు. కావాలంటే డబ్బు పడేస్తాం. చీనోర్మి, డబ్బు పడేస్తే ఉంచుకోవడానికి రంకు మొగుళ్ళు దొరుకుతారు గాని పెంచుకోవడానికి బిడ్డలు దొరకరు. నన్నేమన్నాను ఊరుకుంటాను. నా రిజర్వ్ బ్యాంక్ అన్నావంటే చీరేస్తాను. మర్యాదగా వెళ్ళి నా బిడ్డ నాకు తీసుకొచ్చి అప్పగించు. వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉంటే నా బిడ్డను నా నుంచి వేరు చేస్తాడు వాడు. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను. అందుకని ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో దూరంగా, ఎవరికి చెప్పను. నాకు కూడానా? ఏ, మీకు చెప్తే వెళ్ళి వాడికి చెప్తారా? ప్రియా, నా మీద నమ్మకం లేదా? ఉంది, చాలా ఉంది. అందుకేగా నన్ను గొర్రెం చేసి ఆ కసాయి వాడి దగ్గరికి తీసుకెళ్ళావు. బబ్లు, మమ్మీ డాడీ మళ్ళీ తిట్టుకుంటున్నారు. అయితే మళ్ళీ విడిపోతారా? అవును.
అయితే మమ్మీ నన్ను డాడీకి నిన్ను తీసుకెళ్ళిపోతారన్నమాట మనం కలిసే ఉందాం అయితే ఒక పని చేద్దాం మమ్మీ డాడీకి కనపడకుండా మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం రా ఏయ్ పిల్లలు, మీలో ప్రియ ఎవరికి మమ్మీ? నాకే అంకుల్ వెరీ గుడ్. నాకు కూడా మమ్మీనే అంకుల్ అది కాదు, ప్రతాప్ ఎవరికి డాడీ? నాకే అంకుల్ వెరీ గుడ్. నాకు కూడా డాడీ అంకుల్ వెరీ బ్యాడ్. ఇప్పుడు మమ్మీ దగ్గర ఎక్కువ రోజులు ఎవరున్నారు? బబ్లు మరి డాడీ దగ్గర? పప్పి ఇది వెరీ గుడ్. దా బబ్లు వచ్చి కారెక్. ఎక్కడికి అంకుల్ నీకు బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని కొని పెడతా. నేను రాను వదలరా బబ్లు ప్రియా నేను చెప్పేది విను. వద్దు, దయచేసి నాకేమి చెప్పకండి. నాకు నా బిడ్డ తప్ప ఎవరు వద్దు. అది కాదు ప్రియా. మమ్మీ మమ్మీ ఎవరో దొంగకులు వచ్చి బబ్లుని కార్లో తీసుకెళ్లిపోయాడు మీరు ఊహించిందే అయింది. ఆ రాక్షసుడే తీసుకెళ్ళి ఉంటాడు. బబులు నీకే కాదు, నాకు కూడా బిడ్డ. వదలు వదలరా అరిచావంటే చంపేస్తా. ఒరేయ్ నీ కాలని చాక్లెట్ కూడా ఇస్తారా ఏయ్, నన్ను అరే గిరే అని పిలవకూడదు, డాడీ అని పిలవాలి. నువ్వు మా డాడీ కాదు నేనేనమ్మా మీ డాడీని. నువ్వు మా డాడీ కాదు నిజమమ్మా, నేనేనమ్మా మీ డాడీని. ప్రామిస్ ప్రామిస్. అయితే నేను డాడీ అని పిలవచ్చా బ్రహ్మాండంగా, ఏదో ఒకసారి పిలు. డాడీ 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 వీడెవడే ఎత్తుకుపోతున్నాడు వదలరా డార్లింగ్, నువ్వు తీసుకువెళ్ళిపో. తర్వాత చెప్తాను, ముందు వెళ్ళు. వెళ్ళు తొందరగా వెళ్ళు. బబులు ఏడి ఉన్నాడు. ఎక్కడా? వాడిని గురించి అడగడానికి నువ్వెవడవి? వాడి తండ్రిని. తండ్రిపా? వాడిని కన్నది నేను. అంటేనే తండ్రి అవడరా. ఇలా ఉంచుకుంటే తండ్రి అవుతాడా? ప్రేమను పంచుకుంటే తండ్రి అవుతాడు. మరొక్కసారి వీడి జోలికి గాని ప్రియ జోలికి గాని వచ్చారో వస్తారు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఎందుకు? నా బిడ్డని కాపాడినందుకు. తండ్రిగా అది నా బాధ్యత. అమ్మా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా అమ్మా? లేదమ్మా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. పిలిచారా? లేదే. పిలిచారేమో అనుకో. పిలిచారా? లేదే. టీ నన్ను పెట్టమంటారా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను.
నేను నిన్ను పిలవలేదు. అయినా వచ్చాను. ఆడదాన్ని సిగ్గు విడిచి చెప్తున్నాను. నా బిడ్డకి మీరే మంచి తండ్రి. అంతేనా? ఇంకేమీ కానా? నాకు కూడా మీరు మంచి భర్తే. ఐ లవ్ యూ. ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు భార్యనయ్యే అదృష్టాన్ని ఇస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీలాంటి మంచి భార్య నా జీవితంలోకి వస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పారుగా. నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? ఒక్క నిమిషం. మిస్ ఇండియాగా సెలెక్ట్ అయిన మిస్ స్వప్న బేడి. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. మిస్ కీర్తి, మీరు మీ మిస్ ఇండియా కిరీటాన్ని మరో మిస్ కి పెట్టారుగా. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నా నెత్తిన ఉన్నది వజ్ర కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అంటే మిస్ ఇండియాగా మీరు గర్వపడలేదా? చాలా గర్వపడ్డాను. ఫైల్ ఎక్కడో పెట్టాను. ఎంతో సాధించానని పొంగిపోయాను. కానీ అది క్షణికమే. సాధించడం కోసం నా జీవితాన్నే కోల్పోయాను. హలో. అన్నింటినీ మిస్ అయ్యాను. ఆడది అంతరిక్షానికి వెళ్ళొచ్చు, ఎవరెస్ట్ ఎక్కొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఏవైనా సాధించొచ్చు. అది జీవితంలో ఒక భాగమే కావాలి, కానీ జీవితమే అది కాకూడదు. ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆడదానికి నిజమైన సార్థకత అందచందాల్లో లేదు, అమ్మతనంలో ఉంది. ఆడది బిడ్డగా, భార్యగా, తల్లిగా, అత్తగా పొందే అనుభూతిలోనే సంపూర్ణత ఉంది. ఇప్పుడు నాకు డబ్బుంది, పలుకుబడి ఉంది, పాపులారిటీ ఉంది. లేనిది ప్రశాంతత తోడు, నోట్ చేసుకుంటాను. కాలేనిది అమ్మని ఆలిని, పొందలేనిది ప్రేమని, జీవితాన్ని. అంటే మీరు ఈ కృత్రిమమైన గ్లామర్ కోసం జన్మనిచ్చిన తండ్రిని, దేవుళ్లాంటి భర్తని, బంగారం లాంటి బిడ్డని పోగొట్టుకున్నాను. చివరికి స్త్రీ జాతి సిగ్గుపడే ఆడదానిగా మిగిలిపోయాను. అన్నీ ఉండి అనాథగా మిగిలిపోయాను. నేను చేసిన పొరపాట్లు మరెవ్వరూ చేయకూడదని, నా జీవితంలా మరొకరి జీవితం కాకూడదని ఈ మిసెస్ ఇండియా మీకు సవినయంగా మనవి చేస్తుంది. ఇప్పుడు మీ భర్త తిరిగి రమ్మంటే వెళ్తారా? ఆయన రమ్మంటే